నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఇండియా 360. ఇక డీటెయిల్స్లోకి వెళితే ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తి పెరుగుతుంది, వృద్ధిలోనూ దూసుకుపోతుంది, పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది భారత్. అదే సమయంలో భారత్ ఎదుగుదలను జీర్ణించుకోలేని డ్రాగన్ కుట్రలకు పదును పెడుతోంది. భారత పొరుగు దేశాలను తన వైపునకు తిప్పుకుంటుంది. దక్షిణాసియా దేశాలను భారత్కు దూరం చేయాలనే ప్రణాళికలు రచిస్తోంది డ్రాగన్ కంట్రీ. అందులో భాగంగా తాజాగా భారత్ పొరుగున ఉన్న 3 దేశాలను లక్ష్యంగా చేసుకుంది. భావజాలం, డబ్బు, అధికారాన్ని ఉపయోగించుకొని భారత్పై కత్తులు దూస్తుంది. భారత్ పొరుగున ఉన్న దేశాల బలహీనతలను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతుంది. ఏ 3 దేశాలను డ్రాగన్ కంట్రీ తన వైపు తిప్పుకుంటోంది? ఆయా దేశాలకు చైనా ఎలాంటి గాలం వేస్తుంది? వాచ్ ది స్టోరీ. భారత్కు చైనాతో సవాళ్లు తప్పవా? భారత పొరుగు దేశాలను తన వైపు చైనా తిప్పుకుంటోందా? నేపాల్, లంక, మాలికి చైనా ఎలా గాలమేస్తోంది? దక్షిణాసియాలో భారత్ మరిన్ని సవాళ్లు ఎదుర్కోబోతున్నది. ఆధిపత్యం కోసం టఫ్ వార్ నడుస్తోంది. ఈ యుద్ధం భారత్ డ్రాగన్ కంట్రీ మధ్య జరుగుతున్నది. భారత్ను చుట్టుముట్టి అష్టదిగ్బంధనం చేసే ఆపరేషన్లను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఏమాత్రం దాచుకోవడం లేదు. దక్షిణాసియాను భారత్ నుంచి దూరం చేయడానికి విఫలయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో జిన్పింగ్ విజయం సాధిస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం భారత్ పొరుగున ఉన్న 3 దేశాల గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఆ దేశాలు మరేవో కాదు, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్. మొదట మాల్దీవులతో ప్రారంభిద్దాం. తాజాగా మాల్దీవుల ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. చైనా నుంచి తాగునీటిని దిగుమతి చేసుకున్నట్టు మాల్దీవులు వెల్లడించింది. 1500 టన్నుల మేర నీరు చైనా నుంచి వచ్చినట్లు మాలి ప్రకటించింది. నిజానికి ఈ తాగునీటి డీల్ గత ఏడాది నవంబర్లో చేసుకున్నది. అప్పట్లో చైనా ఉన్నతాధికారులు మాల్దీవుల్లో పర్యటించారు. అప్పట్లోనే ఈ తాగునీటి ఒప్పందంపై మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల ఈ ఒప్పందం గురించి అప్పట్లో ప్రకటించలేదు. తాజాగా ఈ డీల్ గురించి మాలి బహిరంగపరిచింది. ఇప్పటికే నీటిని డెలివరీ చేసినట్టు మాలి స్పష్టం చేసింది. అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? హిమాలయాల్లోని టిబెట్ హిమాని నదాల నుంచి చైనా తరలించింది. నిజానికి ఈ నీరు మాల్దీవులకు చాలా అవసరం. మాల్దీవులంటేనే ద్వీపాల సమూహం. ఈ దేశంలోని ద్వీపాల్లో మొత్తం ఇసుక నేలలే ఉంటాయి. ఆ దేశంలో భూగర్భ జలాలు చాలా స్వల్పంగా ఉంటాయి. ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మాల్దీవుల్లో తాగునీటి సమస్య జాతీయ భద్రతా సమస్యగా మారింది. మాలి తాగునీటి కోసం అల్లాడిపోతోంది. ఈ క్రమంలో 2014లో మాల్దీవుల నీటి సమస్యను పరిష్కరించడానికి భారత్ యాక్షన్ స్టార్ట్ చేసింది. దీంతో మాల్దీవులకు తాగునీటిని అందించేందుకు ఢిల్లీ యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ నీరు చేపట్టింది. మాల్దీవులు అడిగిన 12 గంటల్లోనే కార్గో విమానంలో నీటిని పంపింది. భారత్ మొత్తం 2400 టన్నుల నీటిని మాల్దీవులకు అందించింది. దీంతో మాల్దీవుల తాగునీటి సమస్య తీరింది. కానీ ఇప్పుడు ముయిజ్జు చైనా వైపు తిరిగాడు. గతంలో ఇలాంటి చర్యలు మాల్దీవులు చేపట్టిందా? మనం మళ్లీ 2014 నాటికి వెళ్తే అప్పట్లో భారత్తో పాటు చైనా కూడా నీటిని మాల్దీవులకు ఎగుమతి చేసింది. అప్పట్లో చైనా 1000 టన్నుల నీటిని పంపింది. అంతకుముందు కూడా చైనా సరఫరా చేసింది. కానీ ప్రస్తుతం మాల్దీవులు భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో చైనా నీటిని ఎగుమతి చేయడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి 2014లో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. ఆ సమయంలో మాల్దీవులు అన్ని దేశాల నుంచి సాయం కోరింది. అప్పట్లో ఇతర దేశాలు సాయం చేయడం అవసరం. కానీ ఇప్పుడు చైనా పంపిన షిప్మెంట్ మాత్రం అలా కాదు. ఇది పూర్తిగా ప్లాన్ చేసి ముందస్తుగా చేసుకున్న ఒప్పందం. భారత్కు వ్యతిరేకంగా ముయిజ్జు చేపడుతున్న ఎజెండాలు ఇది భాగం. ఆరోగ్య సంరక్షణ, మిలిటరీ అవసరాలు, రుణాలు, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై భారత్పై ఆధారపడటం మానేయాలని ముయిజ్జు ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే నీటి కోసం చైనాను సంప్రదించినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ఈ నీటిని చైనా ఉచితంగా ఏమీ ఇవ్వడం లేదు. ఆ నీటిని దిగుమతి చేసుకోవడానికి భారత్ కంటే చైనా దూరంగా ఉంది. రవాణా సమయం, వ్యయం అత్యధికంగా ఉన్నాయి. ఈ విషయం ముయిజ్జు తెలుసుకోవడం లేదు. లేదంటే అతడు దాన్ని లెక్క చేయటం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో ముయిజ్జుకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో వేచి చూడాల్సిందే. ఇక అదే సమయంలో మన జాబితాలో ఉన్న 2వ పొరుగు దేశం శ్రీలంక. ఇప్పుడు శ్రీలంక ఏం చేస్తోంది? ఈ వారం శ్రీలంక ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన బీజింగ్ లో పర్యటించారు. అతడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశమయ్యాడు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాలు మరింత బలోపేతం చేసుకుందామంటూ జిన్పింగ్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం, స్వావలంబన, సంఘీభావం, పరస్పర సహాయ స్ఫూర్తితో శ్రీలంకతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని జిన్పింగ్ తెలిపారు. బియ్యం ఒప్పందం, రాజకీయ పరస్పర విశ్వాసాన్ని ఏకీకృతం చేయడానికి యత్నిస్తామన్నారు. పాలక అనుభవాల మార్పిడిని బలోపేతం చేయడంతో పాటు ఆచరణాత్మక సహకారాన్ని విస్తరిస్తామని చైనా అధ్యక్షుడు శ్రీలంక ప్రధానికి తెలిపారు.
ఇవే కాకుండా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ప్రాజెక్టులో నాణ్యతను పాటిస్తామని లంక ప్రధాని గుణవర్ధన్కు జిన్పింగ్ చెప్పారు. చైనా శ్రీలంక వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని నిరంతరం పెంచుతామని, శాశ్వత స్నేహాన్ని ప్రతిబింబించేలా చేస్తామని జిన్పింగ్ వివరించారు. చైనాలో శ్రీలంక ప్రధాని పర్యటించడం ద్వారా కొలంబోకు ఎలాంటి ప్రయోజనం కలిగింది? చాలా విషయాలని లంక రాబట్టింది. అందులో కీలకమైనది రుణ చెల్లింపులో ఊరట. శ్రీలంకకు ద్వైపాక్షిక రుణాలు అత్యధికంగానే చైనా ఇచ్చింది. బీజింగ్ నుంచి $700 కోట్ల శ్రీలంక తీసుకుంది. మొత్తం విదేశీ రుణాల్లో 17% చైనా రుణాలే ఉన్నాయి. ప్రస్తుతం కొలంబో ఆ రుణాలను తిరిగి చెల్లించడానికి అష్టకష్టాలు పడుతోంది. 2022లో ప్రభుత్వం వద్ద విదేశీ మార్క నిధులు శ్రీలంక వద్ద చిల్లిగవ్వ లేని పరిస్థితికి చేరుకుంది. దీంతో శ్రీలంక ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF సహాయాన్ని కోరుతోంది. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. చైనా రుణ చెల్లింపుల్ని ముందు వాయిదా వేసుకోవాలని IMF షరతు పెట్టింది. అప్పుడే తాము రుణాలు ఇస్తామని తేల్చి చెప్పింది. అయితే రుణాల చెల్లింపులో మినహాయింపులకు చైనా బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ విషయంలో బీజింగ్ సహాయం చేయడానికి ముందుకొచ్చినట్టు శ్రీలంక ప్రధాని గుణవర్ధన తెలిపారు. ఇది మొదటి అంశం. శ్రీలంక విషయంలో రెండో అంశం మరిన్ని పెట్టుబడులు. 2 భారీ ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేసేందుకు కొలంబోకు బీజింగ్ హామీ ఇచ్చింది. ఒక ప్రాజెక్టు కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంతకుముందు ఎయిర్పోర్ట్ అప్గ్రేడేషన్ ని జపాన్కు ఇవ్వాలని శ్రీలంక భావించింది. 2022లో శ్రీలంకలో ఏర్పడ్డ సంక్షోభంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టును చేపట్టేందుకు చైనా ముందుకొచ్చింది. రెండోది హంబన్టోటా పోర్టు. ఈ పోర్టును 99 ఏళ్లకు చైనా లీజుకు తీసుకుంది. ఇప్పుడు దీన్ని మరింతగా విస్తరించాలని బీజింగ్ కోరుకుంటోంది. అయితే ఈ పోర్టు విస్తరణను భారత్ అస్సలు ఇష్టపడడం లేదు. హంబన్టోటా పోర్టులో చైనా సైన్యం తిష్టవేసిందని భారత్ ఆందోళన చెందుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ పోర్టును విస్తరించడం వివాదాస్పదంగా మారుతోంది. ఇక చివరగా భారత్ పొరుగున ఉన్న మూడో దేశం నేపాల్. హిమాలయ రాజ్యానికి చెందిన విదేశాంగ మంత్రి నారాయణ్ కాజీ ఈ వారం బీజింగ్లో పర్యటించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. ఇరువురు విదేశాంగ మంత్రులు ఎలాంటి చర్చలు జరిపారు? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI అంశంపైనే చర్చించారు. BRIలో చేరేందుకు 2017లోనే నేపాల్ సంతకం చేసింది. 2 ఏళ్ల తర్వాత BRI ప్లాన్ ను చైనా రూపొందించి నేపాల్కి ఇచ్చింది. ఇది వివిధ ప్రాజెక్టులకు బ్లూ ప్రింట్ అన్నమాట. కానీ ఇప్పటి వరకు నేపాల్ పార్లమెంటు దీనిపై దృష్టి సారించలేదు. దీని అర్థం ఏంటంటే BRIలో భాగంగా చేపట్టే ప్రాజెక్టుల గురించి, వాటి షరతుల గురించి నేపాల్లో ఎవరికీ తెలియదన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే చైనా అందించిన BRI ప్రాజెక్టు వివరాలను రహస్యంగా ఉంచారు. BRI ప్రాజెక్టు వివరాలు పట్టించుకోకపోగా నేపాల్ ప్రభుత్వం ప్రాజెక్టులను ముందుకే తీసుకువెళ్లాలని భావిస్తోంది. BRI అమలు ప్రణాళికపై సంతకం చేయాలని ఇరు దేశాలు యోచిస్తున్నాయి. ప్రాథమికంగా ప్రాజెక్టులను ఈ ఏడాది మేలో సంతకం చేయొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. BRI ప్రాజెక్టు విషయంలో నేపాల్ మెరుపు వేగంతో వెళుతోంది. ఈ ఏడాది మార్చి 4న నేపాల్ ప్రధాని సంకీర్ణ నుంచి తప్పుకున్నారు. భారత్కు సానుకూలంగా ఉండే నేపాలీ కాంగ్రెస్ పార్టీని వదులుకున్నాడు. బదులుగా కమ్యూనిస్టు వర్గాలతో ప్రధాని ప్రచండ పొత్తు పెట్టుకున్నాడు. అంటే చైనాకు సన్నిహితంగా ఉండే వర్గాలన్నమాట. అనంతరం BRI పురోగతిలోకి వచ్చింది. ఈ పరిణామాలన్నీ ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారత్ పొరుగు ప్రాంతాలపై చైనా కన్నేసింది. భారత్ను అడుగడుగున సవాల్ చేసేందుకు భావజాలాన్ని, డబ్బును, అధికారాన్ని చైనా ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు భారత్ మరింత సీరియస్ గా ఆలోచించాల్సిందే.